ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 12వ తేదీ ఆదివారం రోజున ఊహించని మలుపు మీ జీవితంలో. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా ఇక ఈ యొక్క రాశి వారి గురించి అయితే వీరికి సంబంధించినటువంటి అంటే వీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు, వీరి యొక్క గుణగణాలు, ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజున మనం ఈ వీడియో ద్వారా అయితే క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి అధిపతి గురువు. ఇక ముందుగా చెప్పాలి అంటేనండి, ఈ యొక్క రాశి వారు ఏంటంటే సింహంలాగా చాలా చక్కగా ధైర్యంతో ముందడుగులు వేయడానికి ఎప్పుడు కూడాను ఎటువంటి సమస్య కష్టం వచ్చినా కూడాను వెనుకడుగు అనేది వేయకుండా ఎప్పుడు కూడాను భగవంతుడు నాకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి నమ్మేటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తులు అన్నమాట. అంతేకాకుండా వీరికి సంబంధించినటువంటి విషయాలు కూడాను చాలా గోప్యంగా ఉంచుకుంటారు. ఎవరికి కూడాను అంటే వీరికి సంబంధించినటువంటి కష్ట నష్టాలు విషయాల గురించి కూడా బయటకు చెప్పుకోవడం పెద్దగా వీరికైతే ఇష్టపడరు అని కూడా చెప్పుకోవాలి. అయితే వీరు నిజంగా జాతకపరంగా చూసినట్లయితే చాలా అంటే చాలా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ యొక్క రాశి వారు పురుషులు కావచ్చు, లేదంటే స్త్రీలు కావచ్చు, చాలా అదృష్టవంతులు. ఎంత అదృష్టం ఉంటేనో వీరు ఏ జన్మలో కూడా ఏం చేసుకున్నటువంటి పుణ్యఫలమో కానీ తెలియదు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క రాశి వారిపైన ఎప్పుడూ కూడా నిశ్చలంగా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు అన్నట్లుగా కాకుండా ఎప్పుడూ కూడాను సంభావంతో నిశ్చలమైనటువంటి స్థితిలో ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడాను దైవబలము అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉంటుంది అని చెప్పాలండి. ఒక మంచి పాజిటివ్ వాతావరణము అనేది వీరి చుట్టూ ఎప్పుడూ కూడా ఉంటుంది. సమాజానికి, జనానికి మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఆనందము, సంతోషము, ఆసక్తి మీ వైపు కలుగుతాయండి. చూడాలి అని చెప్పేసి ఎప్పుడు కూడాను మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాగే ఇలాంటి ఒక ధైర్యము, మనసుకు శాంతి, ఇటువంటివి అన్నీ కూడాను ఎదుటి వ్యక్తులకు మీతో మాట్లాడితే లభిస్తూ ఉంటాయి అనేటువంటి ఒక గొప్ప భావన అనేది ఏర్పడుతూ ఉంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఫీలింగు, ఒక పని అయితే ఈ యొక్క పని వాళ్లకు అప్పచెప్పాము కదా, ఇక మనం ఆలోచించవలసిన అవసరమే లేదు. ఇలా ప్రతి ఒక్కరికి కూడాను ఒక సపోర్టింగ్గా, ధైర్యంగా, ఇష్టమైనటువంటి వ్యక్తుల్లాగా ఈ యొక్క రాశివారు ఉంటారండి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క రాశివారిని అందరూ కూడా ఇష్టపడతారన్నమాట. అలాగే వీరి యొక్క రూపము, తెలివితేటలు అవ్వచ్చు, అలాగే వీరి యొక్క గుణగణాలు కావచ్చు, లేదంటే వీరి యొక్క పొగరు కావచ్చు, ఇలా ప్రతిదీ కూడాను ఏంటంటే జనానికి ఎంతగానో నచ్చుతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క రాశివారిని ఎంతగానో అమితంగా ఎదుటి వ్యక్తులు ప్రేమిస్తూ ఉంటారండి. అయితే ఈ సమయంలో మీరు కొంచెం బిజీగా ఉండడము, కొంచెమేమో విశ్రాంతిగా సంతోషంగా కుటుంబంతో గడపడము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మరొక సంఘటన ఏంటి అంటే ఎటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు అయినా జరుగుతాయేమో అని కూడా తెలుసుకుందాము. ఎవరినైనా కానీ కలవడం కానివ్వండి, ఎవరితోనైనా కానీ గొడవలు కానివ్వండి, ఇటువంటివి అన్నీ కానీ ఏదైనా కానీ జరుగుతూ ఉండవచ్చు అన్నమాట. అలాగే నచ్చినటువంటి వారి విషయంలో మీ యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఎలా ఉంటుంది ఏంటి, ఇటువంటివి అన్నీ కూడాను రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి అనేసి మీరైతే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం ఏది కూడా లేదండి. ప్రతి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవే. అయితే కొంత మీకు ఆశ్చర్యానికి గురి చేసేటువంటి కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అయితే మీకు జరగబోయేటువంటి మార్పు చేర్పులు మీ గురించి కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా ఉన్నాయండి. కాబట్టి తప్పకుండా తెలుసుకోండి. ఆ యొక్క పరిహారాలు కూడాను చాలా చిన్నవి, సింపుల్గా చేసుకునేవి. అయితే మీరు చేసుకోవాలంటే పెద్ద పనులు కూడాను ఏది కూడా కానీ లేదండి. ఇవి అన్నీ కూడా చేసుకుంటే తప్పక ఏదైనా కానీ కొంచెమైనా కానీ మీ పైన మీకున్నటువంటి జాతక దోషాలు, లేదంటే నరదృష్టి కానీ ఇటువంటివి అన్నీ కూడా కొంచెం పోతాయన్నమాట. ఇలా ఈ యొక్క రాశివారు వచ్చేటప్పటికి మీ జీవితంలో బాగా బిజీగా ఉంటూ ఉంటారు కదండి. ఒక్కరోజు అయితే బాగా విశ్రాంతి అనేది తీసుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడాను ఈ విధంగా బిజీగా ఉంటారు. మామూలుగా బేసిక్గా చూసుకున్నట్లయితే ఎవరో కొంతమంది ఖాళీగా ఉండేటువంటి అంటే ఉండవచ్చేమో, కానీ గ్రహాల యొక్క అనుకూలత అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మనం చూసినట్లయితే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా బిజీగానే ఉంటారండి. అసలు ఖాళీగా ఉండడము అనేది వీళ్ళు ఇష్టపడరు అన్నమాట. అంటే ఖాళీగా ఎవరు కూడాను కూర్చోరన్నమాట. ఎవరికైనా కానీ ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఎవరైనా కానీ అలాంటి వాళ్ళని కూడాను అసలు ఇష్టపడరు అన్నమాట. వాళ్ళలో కూడాను పనిలో అంటే వారి యొక్క పనిలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని, కాబట్టి కష్టపడాలి, సంపాదించుకోవాలి, జీవితంలో ఒక స్థాయికి రావాలి అని చెప్పేసి ఎవరికి మాత్రం ఉండవచ్చు చెప్పండి. అదంతా కూడాను ఇటువంటి ఒక సంకల్పంతో ఉంటారన్నమాట ఈ యొక్క రాశివారు. కాబట్టి
ఎప్పుడూ కూడాను ఈ యొక్క రాశివారు ఎదుటివారు ఏ విధంగా ఉండాలి, ఎదుటివారు కూడాను ఎవరికైనా కానీ ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి అనేసి ఒకరి దగ్గరకు వెళ్ళి మనం చేయి చాపించేటువంటి పరిస్థితులు కూడా మనకు రాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట. ఎప్పుడూ కూడాను రానుదని చెప్పేసి కోరుకుంటూ ఉంటారండి. కష్టంలోనే నిజమైనటువంటి సుఖము అనేది ఉంటుంది అని చెప్పేసి పరిపూర్ణంగా నమ్మేటువంటి వ్యక్తులు వీరేనని చెప్పుకోవాలి. ఇక అలాగే ఎప్పుడు కూడాను చేసేదానికన్నా కూడా ఇంకా ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడి, అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు అంతా కూడాను ఎలాగైతే చక్కదిద్దుకోవాలో అలాగే ఒంట్లో వయసు, ఓపిక, తెలివి ఉన్నప్పుడే మనం మన యొక్క జీవితంలో ఒక స్థాయికి వచ్చేసి సెటిల్ అయిపోవాలన్నమాట. ఇక ఎవరి మీద అంటే ఇప్పుడు కానీ లేదంటే ఇంకేదైనా ఫ్యూచర్లో కానీ మనకు మన యొక్క కుటుంబానికి అసలు మనకంటూ కూడా ఎటువంటి బాధ అనేది ఉండకూడదు అని చెప్పేసి బాగా గట్టిగా కష్టపడుతూ ఉంటారన్నమాట. కష్టే ఫలి అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క కష్టం ఏంటంటే ఇష్టంగా చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి కలుసుబాటు కూడాను బాగా ఎక్కువగానే ఉంటుందండి. అసలు ఈ యొక్క రాశివారు అంటేనే మామూలుగా అదృష్టవంతులు, జీవులు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది వీరికి ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంటుంది. ఇక వీరు పూజలు కూడాను ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు అందుకు కూడా ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. అంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏదైనా కానీ వ్యాపారం పని మీద వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఖచ్చితంగా దీపారాధన అనేది చేసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ అలా దీపారాధన చేసుకున్న మాత్రమే ఇంట్లో నుండి బయటికి వెళ్తారన్నమాట. దైవాన్ని ఎక్కువగా నమ్మేటువంటి వ్యక్తులు, పద్ధతులను, సంప్రదాయాలను బాగా ఇష్టపడేటువంటి వ్యక్తులు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఈ విధంగా అంటే అందరికీ కూడా అయితే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరికి ఎదుటివారు అంటే కోపంగా ఉన్నా లేకపోతే ఎదుటి వారి దగ్గర ఏదన్నా కానీ ఒక మాట అనేది చెప్పడము, బాధలు అనేది చెప్పినా కానీ ఇలాంటివి అన్నీ కూడా ఏంటంటే వీరికి పెద్దగా నచ్చవండి. అలాంటిది ఆ యొక్క మనుషుల్లో కానీ లేదంటే మాట్లాడడానికి కానీ పెద్దగా ఇష్టపడరు అనమాట. కష్టపడుతూ ఉంటారండి. కష్టపడతానే అంటే కాబట్టి ప్రశాంతంగా మాట్లాడేటువంటి మనుషులు, ప్రశాంతమైనటువంటి మాటలు, ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని ఎక్కువగా వీరైతే ఇష్టపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా వీరి మధ్యలోనే కాస్త మైండ్ రిలాక్స్ కోసం కాస్త వీరు బయటకు సరదాగా ఉండడము, సరదాగా మాట్లాడుకోవడం ఇటువంటివి అన్నీ కూడాను అప్పుడప్పుడు చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారని కూడా చెప్పుకోవాలండి. అలాగే ఎదుటి వారికి ఏదైనా కానీ సహాయం చేసేటువంటి గుణం వీరిలో కూడా చాలా అధికంగానే ఉంటుంది. అంటే ఎదుటివారు అసలు ఏది కూడా చేయకుండా ఖాళీగా ఉండేటువంటి వారికి కూడాను వీరి సహాయం అనేది చేయడానికి పెద్దగా ఇష్టపడతారు. కానీ ఎవరికైనా కానీ కొంచెం దీనమైనటువంటి స్థితిలో ఉన్న వారికి మాత్రము తప్పకుండా వీరైతే సహాయాన్ని ఖచ్చితంగా అందిస్తారని చెప్పాలి. ఎదుటివారు కష్టపడతారు అనేసి అంటే ఆ యొక్క కష్టానికి తోడుగా ఇంకాస్త మనం ఒక చెయ్యి అందిస్తే వాళ్ళు కూడా పైకి వస్తారు కదా అన్నట్లుగా వీరైతే ఎదుటి వారికి సహాయం అనేది అందిస్తూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క జీవితంలో ఒక స్నేహితుల రూపంలోనో లేదంటే ఒక తెలిసినటువంటి వాళ్ళ రూపంలోనో అవ్వచ్చు, ఇలా మీకు చాలా అంటే చాలా ఉన్నా కానీ వారికి అసలు పొరపాటున కూడాను వదులుకోరు అనమాట. అంటే కొంతమంది వ్యక్తులు మీకు కొంచెం సలహాదారులుగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదండి. అటువంటి వారి యొక్క సపోర్టింగ్ అనేది మీకైతే కొన్నాళ్ల పాటు చాలా అవసరం అనేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారి యొక్క స్నేహము అలాగే వారితో ఎలాంటి బంధమైనా సరే మీకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో చక్కగా ఫ్యామిలీతో అందరితో కూడా గడుపుతారండి. పండగ వాతావరణంగా కూడా ఉండవచ్చు. సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండి ఇష్టమైనటువంటివి అన్నీ కూడా చక్కగా వండించుకొని తినడము, మంచి బట్టలు వేసుకోవడం, ఫ్యామిలీతో సమయాన్ని గడపడము, స్పెండ్ చేయడము ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇక ఫ్యామిలీకి అన్నీ కూడా తగినట్లుగా అనుకూలంగా నడుచుకోవడం, వారికి ఇష్టమైనటువంటివి అన్నీ కూడా తెచ్చిపెట్టడం, వారితో కలిసి మాట్లాడడం, వారిని చూసి సంతోషంగా ఇలాగే ఫ్యామిలీతో ఒకరోజు సంతోషంగా ఉంటారండి. ఎందుకంటే వీరి యొక్క ఫ్యామిలీకి ప్రియులు. అంటే ఈ యొక్క రాశివారు మనం చెప్పుకోవచ్చండి. అంటే కుటుంబం కోసమే వీరు ఎప్పుడు కూడా ఎంత కష్టపడినా ఎంత ఆలోచించినా అన్నీ కూడా చెప్పేసి ఇది అంతా కూడాను మనం కష్టపడుతుంది కదా, మన యొక్క కుటుంబం కోసమే కదా అంతా కూడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే వీరి యొక్క మనస్తత్వం చాలా అద్భుతంగా చాలా మంచిదని కూడా చెప్పుకోవాలండి. బయట కూడాను వీరి మీద ఎటువంటిది అంటే ఇలా అని చెప్పేసి కాకుండా అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే ఒకరోజు ఏంటంటే ఇష్టమైనటువంటి ఆహారం తింటూ చక్కగా నలుగురితో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండి సంతోషంగా అయితే ఈ రోజు అంతా కూడా మీకైతే గడిచిపోతుంది. ఇక తద్వారా మీ యొక్క జీవితం అంతా కూడా బిజీగా సాగిపోతుంది. ఇక వ్యాపారంలో చూస్తే కనుక వ్యాపారస్తులు ఉద్యోగస్తుల కోసం కావచ్చు, లేదంటే బయట తిరగడం కావచ్చు, బిజీగా ఉండడం, డ్రైవింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుందండి. ఇక మీ యొక్క లైఫ్లో మీకు ఉండేటువంటి డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం తగినటువంటి జాగ్రత్త ఖచ్చితంగా అవసరమని ప్రశాంతంగా అసలు వీరికి ప్రశాంతంగా కొన్ని ఆలోచనలు అంటే వీరిని ప్రశాంతంగా ఉంచుకోవడం. ఎందుకంటే మిగిలిన వ్యక్తులతో మనం చూసినట్లయితే ఎదుటి వారిలో ఏంటంటేనండి ఒక్కొక్కసారిగా మనుషులనైనా కానీ సరే కొంచెం కంగారు అనేది కానివ్వకండి. ఎందుకంటే టెన్షన్ అనేది అసలు పడనివ్వకండి. ఇటువంటివి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కానీ ఏంటంటేనండి ఈ యొక్క రాశి వారిలో కంగారు, టెన్షన్ కానీ అసలు చాలా కూడా తక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఎదుటి వారిని కంగారు పెడతారేమో కానీ వీరు మాత్రం అసలు కంగారు పడరు అనమాట. చాలా ప్రశాంతంగా బ్యాలెన్సింగ్గా ఉంటారు. అలాగే ఈ యొక్క రాశివారు ఏంటంటే ఎక్కడ కూడాను అంటే ఎన్ని విషయాలు ఎన్ని సమస్యలు వీరి పెను అంటే వీరు చూస్తూ ఉన్నా కూడాను వీరు అసలు దేనికి కూడా తలవంచరు. ఎటువంటి పరిస్థితి అయినా కానీ భగవంతుడు మనకు ఇంతవరకు కూడా ఇచ్చాడేమో, ఆ భగవంతుడు మనకు ఇలా రాసి పెట్టి ఉంచాడేమో, పోనీలే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా మనం చూసుకునేటువంటి పాపకర్మలు అంతా కూడా ఆధారితంగా కూడాను ఇలా అంతా కూడా జరుగుతుంది. మనకు ఆ యొక్క భగవంతుడు మాత్రం ఏం చేస్తాడులే అంతా కూడా మన మంచికే అనుకుంటే సర్దుకుపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ విధంగా అనరనమాట. అయితే కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు. అలా వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుందండి. కాబట్టి ఎవరు ఎదుటివారు ఏ విధంగా వీరిని డిస్టర్బ్ చేయలేరన్నమాట అని చెప్పేసి అస్సలు చూసుకోలేరు. అలాగే వీరికి అనవసరమైనటువంటి పనుల మీద కూడా ఆసక్తి అనేది చూపుతారు. అనవసరమైనటువంటి విషయాలను అస్సలు పట్టించుకోరు అన్నమాట. మనకెందుకులే, మనకేం అవసరం ఉంది, ఏం అవసరం లేదు కదా అని చెప్పేసి మనకు అంతా కూడా ఖాళీ కూడా లేదు కదా, ఇక తీరిక అనేది లేదు అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారండి. ఇలా ఎక్కువగా ఇటువంటివి అన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఎవరి గురించి కూడాను అసలు పట్టించుకోరు. వీరి గురించి ఏదైనా సమస్య అనేది వస్తే ఆ యొక్క సమస్యను ఛేదించుకునేంత వరకు అసలు నిద్రపోరు. అలాగే మీకు రాబోయేటువంటి రోజుల్లో మంచి అనేది కలుసుబాటుతనము అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఉంటారు. అంటే ఈ యొక్క బిజినెస్లో నీకు అంతా కూడా నిలదొక్కుకోవడానికి చాలా మంచి సమయం అయితే ఇదే అని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న పనులు ఏదైనా కానీ ఉంటే చేసుకోవచ్చండి. అవి అంతా కూడాను మీకు మంచి అనుభవాలుగా అయితే మారిపోబోతున్నాయి. అలాగే ఏదైనా కానీ ఒక వ్యాపారం మొదలుపెట్టినటువంటి వారికి కానీ లేదంటే బాగా కలిసి రావడం, మంచి అవకాశాలు అనేవి ముందుకు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఒక బిజినెస్ కానీ లేదంటే ఒక ఉద్యోగం కానీ కావచ్చు, ఇలా ఏదైనా కానీ తప్పకుండా మీరైతే ఒక మంచి నెంబర్ 1 స్థాయికి అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా గుర్తుంచుకోవాలండి. ఇక లక్ష్మీదేవి యొక్క తోడు సపోర్టింగ్ అనేది మీకు చాలా అవసరము. కాబట్టి శుక్రవారం రోజున మీరైతే లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడం, సోమవారం రోజున దగ్గరలో ఉండేటువంటి శివాలయంకి వెళ్ళడం. ఎందుకంటే మీ దగ్గర శివుని యొక్క లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి శివారాధన మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇటువంటివి చిన్న చిన్న నియమాలు అనేవి ఖచ్చితంగా ఆచరిస్తూ ఉండండి. అలాగే నరదృష్టి కూడాను మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే నరదృష్టి అనేది మానవుడు ఎవరు కూడా ఉండరు కదండి. కాబట్టి నరదృష్టి అనేది మీ మీద చాలా ఎక్కువగా కొంచెం అధికంగానే ఉంటుంది. ఆ యొక్క నరదృష్టి నుండి మీరు బయటపడడం కోసం చిన్న చిన్న పరిహారాలను అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండండి. స్నానం చేసేటువంటి నీటిలో ఒక గుప్పెడు వేపాకును ఇలా వేసుకొని చేసుకోవడం వల్ల కాస్త, లేదంటే రాళ్ళ ఉప్పు అనేది ఉంటుంది కదండి, ఇలా ఈ విధంగా ఏదో ఒకటి వేసుకొని చేసుకోవడం, అప్పుడప్పుడు తులసి ఆకులను కూడా వేసుకొని చేసుకుంటూ ఉండండి. ఇలాంటి నియమాలు చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అన్నమాట. అలాగే ఉప్పు ఆవాలతో ఎప్పుడు కూడా మీకు కుదిరినప్పుడు దిష్టి అనేది తీపించుకోవడం, లేదంటే అమావాస్య సమయంలో దిష్టి తీపించుకుంటూ ఉండండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శనివారం రోజు అయితే ఖచ్చితంగా మీ ముందు చక్కగా తులసి మాలతో స్వామివారిని దీపారాధన అనేది చేసుకుంటూ ఉండండి. ఇంట్లో అయినా పిండి దీపారాధన చేసుకుంటూ ఉండండి. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కూడా తులసి మాలను సమర్పిస్తూ ఉండండి. ఇక పరమేశ్వరుని మారేడు దళాలను ఎప్పుడూ కూడా అంటే మీకు కుదిరినప్పుడైనా మారేడు దళం మీద దీపం అనేది వెలిగించండి. పరమేశ్వరునికి చెంబుడు నీటితో అభిషేకం అనేది చేపిస్తూ ఉండండి. ఎందుకంటే మనకు తెలిసిందే కదండి, అభిషేక ప్రియుడు ఆ యొక్క పరమేశ్వరుడు. కాబట్టి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. కాబట్టి మీ శక్తి తగిన విధంగా మీరు ఇటువంటివి అన్నీ కూడా చేస్తున్నట్లయితే ఇక మీకు అంతా కూడా అదృష్టము అనేది మీకు సొంతము అనేది అవుతుందన్నమాట. ఇక ఏదో ఒక రోజు అంటే ఈ విధంగా చేస్తామా అన్నట్లుగా కాకుండా ఇది ఎప్పుడు మనకు వీలు కుదిరితే ఉద్యోగం ఉంటుంది, తప్పనిసరిగా మనం సమయానికి అనేది వెళ్ళాలి అని చెప్పేసి మనకు ఒకటి అనేది పెట్టుకుంటాం కదండి. అలాగే భగవంతుని కూడా చేసేటువంటి కొన్ని విషయాలు ఉందో మనం కూడా ఏంటంటే తర్వాత చేద్దాం, భగవంతుడే కదా ఏం చేస్తాడో అన్నట్లుగా కొంతమందిలో ఏర్పడుతుందన్నమాట. అది అంతా కూడా కరెక్ట్ కాదండి. మనకు అంటే ముఖ్యంగా ఏంటంటే భగవంతుడు ఆయన యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా ఉంటేనే మనం అంతా కూడా సాధించగలము అనేది మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. శత్రువుల బాధ ఉండదు కదా. అలాగే కాస్త కోపాలు, ఆవేశాలు ఇటువంటివి అన్నీ కూడా అదుపులో ఉంచుకోవడం, ప్రశాంతకరమైనటువంటి వాతావరణం, ఇంకా భవిష్యత్తుకు ఒక మంచి బంగారు బాట అవుతుందన్నమాట. ఇక మీరు చేసేటువంటి పనులు చాలా వరకు కూడా ఆలోచించే మాట్లాడతారు. కానీ ఒక్కసారి ఏంటంటేనండి కొంచెం ఎక్కువగా కోపం అనేది వస్తూ ఉంటుంది.
ఉంటుంది కాబట్టి కాస్త ఒకటి కనుక మీరైతే సరి చేసుకుంటే మాత్రం ఈ ఒకటి ఇక అంతా కూడా మీకు లైఫ్ అంతా కూడా బ్రహ్మాండంగా మారుతుంది. ఇక భాగస్వామి విషయంలో కూడాను సంతోషంగా ఉంటారండి. ప్రేమికులు కొంచెం అంటే ఈ రేపటి రోజున మీకు జీవితంలో చక్కగా ఉండబోతుందని చెప్పాలి. ఒకరోజు మాత్రం కొంచెం బాధాకరమైనటువంటి విషయం, ఎందుకంటే ఇది మీకు ఏదైనా కానీ మాట మనస్పర్ధలు వచ్చేసి మీ యొక్క బంధాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా తప్పకుండా కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు అయితే మీరైతే నియమంగా పాటిస్తూ ఉండాలని, మిగతాది అంతా కూడాను ఓవరాల్గా చూసినట్లయితే ఉద్యోగం ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు, వివాహంగా అనేటువంటి వారికి వివాహము, అలాగే చాలా అంటే చాలా బాగుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంతా కూడాను అనుకూలంగానే ఉంటుందండి.